హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మనం చింతకాయ పచ్చడి చేసుకుందామండి. అది ఎండుమిరపకాయలతో. ఏంట్రా బాబు ఇది చూపిస్తుంది చింతకాయ పచ్చడిని అని అనుకోవద్దు. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారో నాకు తెలియదు కదా. నేనైతే ఇవన్నీ వేస్తాను. నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇవి పుచ్చగింజలండి, ఇవి దోస గింజలు, మినపప్పు, కరివేపాకు, 2 వెల్లుల్లి రెమ్మలు. చూసారు కదా, ఇవన్నీ మీరు వేస్తారో లేదో నాకైతే తెలియదండి. నేనైతే ఇవన్నీ వేస్తాను. అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి, స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. చూసారు కదండి, ఇవన్నీ దోరగా వేపుకుందాము. అవన్నీ చింది పడతాయండి, అందుకని సిమ్లో పెట్టుకొని వేపుకోండి. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం వేగించుకుందామండి. కరివేపాకు కూడా వేసాను. కానీ చింతకాయ పచ్చడిలోకి ఇవన్నీ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ చింతకాయ పచ్చడిని 3 టైప్స్ చేస్తానండి. ఎండుమిరగాయల్లోనే 2 రకాలుగా చేస్తాను. చూసారు కదండి, ఎండుమిరగాయలు కూడా వేగిపోయాయి. ఇవి కొంచెం చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు తెల్లపాయలు కూడా వేసేసుకుందాము. ఆ మిశ్రమం కొంచెం చల్లారేలోపు నేను ఒక ఆనియన్ కట్ చేసుకుందామండి. ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఆనియన్స్ వేసి ఇంకొకసారి తిప్పుకుందామండి. చూసారు కదండి, నేను పచ్చడికి తాలింపు కూడా వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. చూసారు కదండి, రెడీ అయిపోయింది చింతకాయ పచ్చడి. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేనైతే అన్నీ వేస్తానండి. ఎండుమిరగాయలతో చేస్తే మాత్రం ఇలాగే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.